హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఇంట్లో మనం కొబ్బరి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ కొబ్బరితో మనం క్రీమ్ అయితే ప్రిపేర్ చేద్దామండి. అలాగే కొబ్బరి పొడిని కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ క్రీమ్ని చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చండి. కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు, డిసర్ట్స్లో, అలాగే మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్గా కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఈ కొబ్బరిని అయితే ఇక చెప్పక్కర్లేదు. కొబ్బరి పొడిని ఎన్ని విధాలుగా యూస్ చేస్తామో అందరికీ ఐడియానే ఉంటుంది కదా. ఇవి రెండింటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఇలా ముదిరిన కొబ్బరికాయని తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. అప్పుడే క్రీమ్ అనేది చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకి స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. బ్రౌన్ పార్ట్ కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేసుకోండి. నేనైతే ఉంచే చేస్తున్నాను. ఇవి కొంచెం డస్ట్గా ఉన్నాయి కాబట్టి, అంటే పొట్టంతటితో తీసాను కాబట్టి ఇవి ఒకసారి కడుగుతున్నాను. ఇలా క్లీన్గా చేసుకొని కొబ్బరి ముక్కలను అయితే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోండి. మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కల్ని వేసుకొని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీనిలో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని మనం కొబ్బరి పాలను తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఏదైనా బౌల్లోకి మనం కొబ్బరి పాలను అయితే తీసుకుందామండి. ఒక క్లాత్ కానీ లేదంటే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో కానీ కొబ్బరి పాలను అయితే తీసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం కూడా ఈ క్లాత్లో వేసేసి కొబ్బరి పాలని స్క్వీజ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా నొక్కేశారంటే మీకు కొబ్బరి పాలు కొబ్బరిలో ఉన్న వాటర్తో సహా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తంని కూడా చేత్తో గట్టిగా పిండేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా వేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. చూడండి, మనం కొబ్బరి పాలని తీసిన తర్వాత కొబ్బరి అయితే ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో నేనైతే మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మిగతా కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని అదే విధంగా మొదట ఎలా గ్రైండ్ చేసామో అదే విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేయటం వల్ల మనకి ఏంటంటే క్రీమ్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదండి. అందుకనే చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకొని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలేమీ లేకుండా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకునేంత వరకు అయితే వాటర్ని వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వాటర్ని వేసుకోవద్దండి. చూసారు కదా, నేను వేరొక ట్రాన్స్పరెంట్ గిన్నెలను తీసుకొని దానిలోకి కొబ్బరి పాలను అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. దీనిలో అయితే మీకు ఎలా సపరేట్ చేసుకున్నానో కనిపిస్తుందని చూసారు కదా. ఇలా మొత్తం కొబ్బరిని కూడా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయండి. ముందు వేరొక గిన్నెలోకి తీసుకున్నాం కదా, వాటిని కూడా దీనిలోకి కలిపేస్తున్నాను. చూడండి, మొత్తం నేను ఒక 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఈ వాటర్ని అయితే తీసుకొని ఈ విధంగా కొబ్బరి పాలను అయితే రెడీ చేసుకున్నానండి. ఈ కొబ్బరి పాలని మనం ఒక 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. మీరు కావాలి అంటే బయటైనా ఒక 6-7 అవర్స్ వరకు బయట పెట్టేసి ఉంచారంటే అది సపరేట్ అయిపోతుంది. చూడండి, కొబ్బరిని ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఏ కర్రీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పచ్చి కొబ్బరిలాగా కావాలంటే ఇలా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదే ఎండు కొబ్బరిలాగా కావాలంటే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఎండు కొబ్బరిలాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. పైన తెట్టులాగా కట్టింది కదండి, ఇదైతే కొబ్బరి క్రీమ్ లాగా అన్నమాట. దీన్ని క్రీమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్నమాట. అడుగునవన్నీ కూడా నీళ్లు సపరేట్ అయిపోయాయి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పైన క్రీమ్ అంతటిని కూడా సపరేట్ చేసి వేరొక బౌల్లోకి తీసుకున్నాను. ఈ వాటర్ని కూడా యూజ్ చేసుకుందామండి మనం. చూసారు కదా, క్రీమ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 3-4 గంటల పాటు బయటనే పక్కన ఉంచేసేయండి. కొంచెం మనకి పర్మనెంట్ అవుతుందన్నమాట. అప్పటి వరకు బయటనే మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలలో ఇంకా క్రీమ్ కంటెంట్ అయితే ఉంది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా మనం దోశలు వేసుకోవడానికైతే ఈ విధంగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఈ కొబ్బరి పాలలో నానబెట్టేసుకుందామండి.
ఒక 6 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని మనం దోసలైతే వేసుకోవచ్చు. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. క్రీమ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి వాటర్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు పర్మంట్ అయి ఉంటుందన్నమాట. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ మళ్ళీ సపరేట్ అయ్యి పైన క్రీమ్ లాగా ఏర్పడుతుందన్నమాట. చూసారు కదా, మనకి 5-6 గంటల తర్వాత బియ్యం అయితే చక్కగా నానిపోయాయండి కొబ్బరి వాటర్లో. చూసారా, పర్మెంట్ అయిపోయి మిగిలిన క్రీమ్ అంతా పైకి వచ్చేసి తేలిపోయిందనమాట. మనకి బియ్యం అయితే చక్కగా సోక్ అయిపోయాయి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా పెరుగుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. లేదంటే పర్మెంట్ చేసి వేసుకుందాము అనుకుంటే దోశలు గ్రైండ్ చేసి ఒక 6 అవర్స్ 7 అవర్స్ బయట పెట్టేసి ఉంచేసి తర్వాత పర్మెంట్ అయిన తర్వాత దోశలు అయితే వేసుకోవచ్చండి. నేను అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా పెరుగుని ఉప్పుని యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. అప్పటికప్పుడు దోశలు అయితే వేసేసుకున్నానండి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇలా కూడా ట్రై చేయండి. కొబ్బరిని మనం ఏ విధంగా తీసుకున్నా కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరిని మాత్రం మిస్ చేయొద్దు. ఈ విధంగా కొబ్బరి పాల దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం 3 అవర్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి క్రీమ్ని అయితే బయటికి తీసి చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా గట్టిగా అయిపోయింది. గట్టిగా కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, గట్టిగా ముద్దలాగా అయిపోయింది. ఇదిగోండి లేపేసాను పైకి. లేపితే అది చూడండి కింద వాటర్ అయితే సపరేట్ అయి ఉన్నాయి కదా, మనం ఎక్కువ వాటర్ తీయలేదు కాబట్టి తక్కువ వాటర్ అయితే వచ్చేసాయి. చూడండి కింద ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముద్దని మనం మిక్సీ జార్ తీసుకొని ముక్కలుగా చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. భలే కన్సిస్టెన్సీ అయితే భలే మెత్తగా ఉంటుందండి. దీన్ని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేయండి. ఈ విధంగా మనకి క్రీమ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే స్టవ్ మీద ఏదైనా గిన్నెను పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. మనకి ఈ క్రీమ్ అనేది తొందరగా పాడైపోయే గుణం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోండి ప్రాసెస్. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. ఇంకేమైనా వాటర్ కంటెంట్ ఉంటే అది ఎవాపరేట్ అయిపోతుందన్నమాట. అది స్టవ్ ఆఫ్ చేసుకొని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని మరలా ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు మనకి గట్టిగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని ఒక గరిటె తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మెదిపేసుకోవాలి. చూడండి, చాలా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట. మనం ఇలా మెతుకుతూ ఉండగా మనకి వాటర్ అనేది సపరేట్ అవుతాయి అందులో నుంచి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది సపరేట్ అవుతాయి. మనకు ఒక ముద్దలాగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా మనం చేస్తూ ఉన్నామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ముద్దలాగా ఏర్పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా ముద్దలాగా రెడీ అయిన దాన్ని తీసేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా కోకోనట్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది మనం కర్రీస్లో కానీ దేనిలో అయినా యూస్ చేసుకోవచ్చు. వాటర్ని కూడా పడేయాల్సిన అవసరం లేదు, కర్రీస్లో యూస్ చేసుకోవచ్చండి. చూసారు కదా, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మాయిశ్చరైజింగ్ క్రీమ్లా కూడా యూస్ చేసుకోవచ్చు. స్వీట్ డిసర్ట్స్లో కానీ దేనిలోనైనా మనం కర్రీస్లో కానీ క్రీమ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. హెయిర్కి కూడా మంచి ప్యాక్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. కోకోనట్ క్రీమ్ యూస్ చేయడం వల్ల కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని విన్నానండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.